ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దామని గుడ్లు అయితే జల్లీలు తెచ్చేసుకున్నా. సో ఏ గైస్, వెల్కమ్ బ్యాక్ విత్ ఏ న్యూ బ్లాగ్. కెమెరా ఓపెన్ చేయగానే నాది నేనే మురిసిపోతున్నా. ఆకలి అవుతుందని అయితే నేనైతే జల్లి ఉల్లిగడ్డలు కోసేసి మనమైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసుకుందాము. ఇంట్లో ఎవరు లేరని అయితే మనమైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాం. చెల్లు ఇప్పుడే స్టవ్ ముట్టేసేద్దాం. జల్లి వంట రాదు కానీ యూట్యూబ్లో చూసి వేసుకుందాం. జీలకర్ర వేసుకున్నా, ఇప్పుడే ఆవాలు ఇట్లా వేసుకున్నా, ఉల్లిగడ్డలు ఇట్లా వేసుకుందాం. కాసేపు జర మిక్స్ చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దామని గుడ్లు అయితే జల్లీలు తెచ్చేసుకున్నా. జరంతా పసుపు అయితే వేసుకొని కలిపేసుకుందాం. అట్లనే కొంచెం అల్లం వేసుకుందాం, లేకపోతే వాసన వస్తుంది. అందుకే ఉప్పు ఇట్లా వేసుకుందాం, కారం ఇట్లా వేసుకుందాం. గుడ్లు అయితే 4 గుడ్లు కొట్టుకుందాం. జల్లి మన ఛానల్లో కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని గుడ్డు కొట్టుడు అయితే అయిపోయింది. జల్లి కలుపుకుందాం. జల్లి మంచిగా మిక్స్ కావాలైతే కలుపుకుందాం. మంచిగా రైస్ ఇట్లా వేసుకొని కలుపుకుందాం. ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే అయిపోయినాకి వచ్చింది. జల్లి ప్లేట్లో వేసుకొని అయితే తినేద్దాం. ప్యాన్ అయితే మంచిగా పర్పుల్గా పెట్టుకున్నా. బా సూపర్ ఉంది గైస్. జంపర్ మే బంపర్. దీంతో పాటు టీవీ ఇట్లా ఉండాలని టీవీ అయితే పెట్టుకున్నాం. మన అయితే సబ్స్క్రైబర్స్ 157 అయ్యారు. థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్లో వెళ్దాం. బాయ్.